ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్ల బ్రహ్మనాయుడు హైదరాబాద్లో గండిపేట దగ్గర దాదాపు 104 ఎకరాల 1500 కోట్ల విలువైన భూముల్ని నకిలీ జీవులు సృష్టించి కొట్టేడ అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని ధృవీకరించాక తెలంగాణ పోలీసులు తమిళనాడు వెళ్ళి మరీ ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఏదైతే ఆంధ్రాకి సంబంధించి అనేక వివాదాల గురించి మాట్లాడిన నోర్లు ఇప్పుడు బ్రహ్మనాయుడు విషయంలో ఏమైపోయాయని చెప్పేసి కొంతమంది దగ్గర నుంచి ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొన్నటిదాకా చూసుకుంటే ఇప్పటికి కూడా చర్చ నడుస్తుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నీ అయ్యే జాగీరా, కోడి చెరువు విషయం, ఇవన్నీ అసలుకి సమయం సందర్భం లేకుండా ఎక్కడో మొదలైన అంశాన్ని ఎటో తీసుకొచ్చి తెలంగాణ వాదం ఆంధ్రవాదంగా చిత్రీకరించే రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టుకుని పూర్తిగా ఆంధ్ర వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ మీద విషయం ఎక్కినటువంటి స్వయం ప్రకటిత మేధావుల దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల స్థాయి వరకు అందరూ మాట్లాడారు. తెలంగాణ మా భూమిపుత్రుల జాగిరని కేటీఆర్, మా జాగిరి అని చెప్పేసి ఏమో పొన్నం ప్రభాకరు, కవిత లాంటి వాళ్ళు. ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అది కూడా బయట పోలీసులు కూడా కాదు, తెలంగాణ పోలీసులే. మరి అదే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకం కావచ్చు, తెలంగాణ సమాజం గురించి మేము పోరాటం చెప్పుకున్న నాయకులు ఇప్పుడు ఎందుకు బ్రహ్మనాయుడు అంత రెడీ హ్యాండెడ్గా దొరికిపోయినా ఎందుకని మాటలేవు? అంటే పవన్ కళ్యాణ్పై తెరిచిన నోళ్ళు, చూపిన కెమెరాలు బ్రహ్మనాయుడిపై ఎందుకు తెరవరు, ఎందుకు చూపరు? ఓకే, ఇప్పుడు కోడి చెరువు మనం చూసాం. ఏది అసలు అక్కడికి వెళ్ళి మొత్తం వీడియోలు లేకపోతే బీరు బాటిల్స్ కూడా ఎవరో చూపించినట్టున్నారు. మరి గండిపేట చెరువు వెళ్ళి అక్కడ నకిలీ జీవోలు ఎందుకు చూపించరు, నకిలీ స్టాంపులు ఎందుకు చూపించరు? అంటే ఎస్ ఇది మా అయ్య జాగీరే అన్న నోళ్ళు ఇది బ్రహ్మనాయుడు అయ్య జాగీరా, బొల్ల అయ్య జాగీరా? ఇవాళ ఏంటంటే రాజకీయ లాభాల కోసం, కేవలం ఏంటి రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు తెలంగాణ ప్రజల్లో ఎలా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఎలా చిచ్చు పెడుతున్నారు. నీకు ఇదే ఉదాహరణ. అటు బొల్లా బ్రహ్మనాయుడు గండిపేట ఉదంతం కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడే పోటీ చేస్తాం అని అతను చేసిన వ్యాఖ్యలు. అంటే ఇప్పుడు కోడి చెరువు కనుక నేను ఆక్రమించానని రుజువు చేస్తే తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తున్నా, తిరిగి ఇచ్చేస్తా, తీసేసుకోండి మొత్తం అని ఎవరన్నారు? పవన్ కళ్యాణ్. ఆ మాట అన్న తర్వాత కూడా పొన్నం ప్రభాకర్ లేకపోతే కేటీఆర్ అన్నాడు కదా, తెలంగాణ భూమిపుత్రుల జాగీర్ అన్నాడు. భూమిపుత్రుడు బ్రహ్మనాయుడా? బ్రహ్మనాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణ భూమిపుత్రుడా అని అడుగుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అసలు ఒంటెత్తు కాలు మీద వెళ్ళిన కవిత బ్రహ్మనాయుడు కబ్జాల పైన ఎందుకు నోరు తెరవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ బ్రహ్మనాయుడు కబ్జా మీద ఎందుకని వీడియో చేయరు? చేయాలి కదా. ఇప్పుడు జగన్ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కబ్జాలు కనపడవా? అరే నీరజారావు ఒంటరి పోరాటం, తన తండ్రి నుంచి తనకు సంక్రమించిన ఆస్తి, సైనికుడి భూమి, అక్కడేదో హాస్పిటల్ కట్టాలనేది మా నాన్న ఆకాంక్ష. ఆ నీరజారావు పోరాటం, రవీంద్రనాథ్ రెడ్డి భూ కబ్జాలకు వ్యతిరేకంగా, జగన్ మేనమామ భూ కబ్జాలకు వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డారు నీరజారావు వెంట? ఈ కెమెరాలు ఏమయ్యాయి? ఈ నోళ్ళు అప్పుడు నీరజారావు మద్దతుగా ఎందుకని తెరవలేదు? ఆ రోజు నీరజారావు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్కి వెళ్ళి చంద్రబాబుకు మొరబెట్టుకుని తెలుగుదేశం నాయకులంతా ఆమెకి మద్దతుగా వెళ్ళి వాళ్ళు చేశారు పోరాటం. అంటే ఇవాళ బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, జగన్మోహన్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు వాళ్ళు చేసిన కబ్జాలు సమ్మకుంటాయా? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎన్ని భూములు హైదరాబాదులో ఓవరాల్ చుట్టూ అష్టవంకర్లు తిప్పాడు కదా అప్పట్లో రాజశేఖర్ రెడ్డి. ఓఆర్ఆర్ని వెళ్ళారా? చూపించారా? ఆ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాడారా? ఇప్పుడు ఈ కెమెరాలు ఏమయ్యాయని అడుగుతున్నా.
ఇప్పుడు వీళ్ళందరూ కూడా నిజంగా తెలంగాణ పట్ల, ఇక్కడ భూముల పట్ల, ఇక్కడ ప్రజల పట్ల వీళ్ళకి నిబద్ధత ఉంటే అన్నిటినీ ప్రశ్నించాలి కదా. అంటే సెలెక్టెడా అంతా? అంటే చెప్తారా మీకు పలానా దాని మీద మాట్లాడమని? పంపుతారా స్క్రిప్టు? చేస్తారా పేటీఎం? అందుకు కాదా వీళ్ళని పేటీఎం అంటోంది. మనం అంటోంది అదే. బొల్లా బ్రహ్మనాయుడు 104 ఎకరాలు కబ్జా, కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఒక 6గురినో ఏమో అరెస్ట్ చేశారు. ఆ రాధాకృష్ణ అనే అతను నేను సూర్యాపేట అదనపు కలెక్టర్ అని చెప్పుకుని నేనే CCLA అని చెప్పి ఇప్పుడు ఈ కేసులో ఒక కడప నాయకుడి పేరు వినపడుతోంది, వైసీపీ లావాదేవీలు జరిగాయని. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకి బ్రహ్మనాయుడికి ఏంటి సంబంధం అని పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరా కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత? కడప అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గుర్తొస్తాడు, పులివెందులు అంటే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. కడప వైసీపీ నేత అంటే కమలాపురం మాజీ ఎమ్మెల్యేనా? జగన్ మేనమావ. జగన్ మేనమావకి బ్రహ్మనాయుడిగా లావాదేవీలు అని మనకు అర్థం కావట్లా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని, పిల్ల కాంగ్రెస్ నాయకుల కబ్జాలను తల్లి కాంగ్రెస్ వదిలేస్తుందా? ఇప్పుడు ఇవాళ పొన్నం ప్రభాకర్ బ్రహ్మనాయుడిని ఎందుకని తిట్టలేదు, బ్రహ్మనాయుడిని ఎందుకని సవాల్ చేయలేదు? పొన్నం ప్రభాకర్ మనం చూసాం, ఏది పవన్ కళ్యాణ్ మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఇది మా అయ్య జాగీరే అన్నాడు. కేటీఆర్ కూడా అన్నాడు తెలంగాణ భూమిపుత్రుల జాగీరనో ఏదో అన్నాడు. నేను అంటోంది అదే ఇవాళ. అరే మొత్తం రాయలసీమ నాయకులు ఎంతమంది ఎన్ని భూములు కబ్జా చేశారు, ఎన్ని చెరువులు కబ్జా చేశారు. కోడి చెరువు వెళ్ళిన కెమెరాలు గండిపేట చెరువు ఎందుకు వెళ్ళలేదు? కోడి చెరువుపై మాట్లాడినాళ్ళు, పవన్ కళ్యాణ్పై మాట్లాడినాళ్ళు కెమెరాలు, నోళ్ళు లోటస్ పాండ్ ఎందుకు వెళ్ళలేదు? లోటస్ పాండ్ చెరువు కదా, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నది చెరువులో కదా. లోటస్ పాండ్ వదిలేశారా? జగన్మోహన్ రెడ్డికి రాసి ఇచ్చారా? ఇక్కడ మనం అంటోంది అదే. ఏది దయచేసి ఆంధ్రోళ్ళనో లేకపోతే సీమోళ్ళనో వాళ్ళేదో ఇక్కడికి వచ్చి కబ్జాలు చేశారనో ఇట్లా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు, చిచ్చు పెట్టడం కాదు. కబ్జా ఎవడు చేసినా కబ్జాయే, నీ వాళ్ళు చేసినా కబ్జాయే, వేరే వాళ్ళు చేసినా కబ్జాయే. ఎందుకంటే అది పేదల భూమి, ప్రజల సంపద, జాతి సంపద, తెలంగాణ రాష్ట్ర సంపద. అది ఇవాళ ప్రజలు కోరుకునేది. అంతే తప్ప రేపేదో GHMC ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో మనం బెనిఫిట్ పొందుదాం, పార్టీల మధ్య నిపురా చేద్దాం, ఇది కాదు కదా కావాల్సింది. ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు అతను అసలు హైడ్రా కూడా డూప్లికేట్ లేఖ పుట్టించాడంట. ఎవరు? బ్రహ్మనాయుడు. జీవోలు నకిలీ కాదు, స్టాంపులు నకిలీ సరే, డాక్యుమెంట్స్ నకిలీ సరే, దస్తావేజులు కూడా నకిలీ. అదే కాదు, హైడ్రా నాకు పర్మిషన్ ఇచ్చింది చూసారా అని చెప్పి ఒక లేఖ చూపించాడట. అంటే రంగనాథ్ సంతకం కూడా ఫోర్జరీయా? బివేర్ ఆఫ్ దీస్ గ్రాబర్స్. వాళ్ళ తెలంగాణ సమాజం బివేర్ ఆఫ్ డాగ్స్ తీసేయండి, ముందు బివేర్ ఆఫ్ ల్యాండ్ గ్రాబర్స్. థ్యాంక్ యూ సార్. నమస్తే.